కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు. బాజీ గారు, మీకేమనిపిస్తుంది? ఫస్ట్ తొలుత వైసీపీ కార్యాలయాల కూల్చివేత, నెక్స్ట్ అరెస్ట్, ఫస్ట్ మొట్టమొదటి అరెస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో ఒక కీలక నేత అరెస్ట్, ఇది ఫస్ట్ టైం. ఏంటి ఇది తప్పు చేసినందుకేనంటారా, లేదా తప్పు జరిగినందుకేనంటారా, లేదంటే ఇంకేదన్నా అనుకుంటున్నారా మీరు? ముందుగా మనం మాట్లాడుకుంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్టు విషయానికి వస్తే, మన గతంలో కూడా చర్చల్లో చెప్పుకున్నాం, ఈవీఎంల ధ్వంసం అన్నది ఒక అతిపెద్ద క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 136 ప్రకారం ఈవీఎంలు ధ్వంసం చేయటం కానివ్వండి, బ్యాలెట్ బాక్సుల్ని ధ్వంసం చేయటం కానివ్వండి, ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ని మరి డిస్ట్రాయ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా అతి తీవ్రమైన నేరాల కింద పరిగణిస్తారు. మన రాజ్య ఆ సపరేట్ చట్టమే ఉందండి. ఈవీఎంల కోసం ప్రత్యేకమైన చట్టమే రూపొందించారు. ఆ చట్టంలో ఏంటంటే ఈవీఎంల యొక్క ఎలా నిర్వహించాలి అనే దాంతో పాటు వాటిని యొక్క డిస్ట్రాయ్ చేస్తే ఏం పనిష్మెంట్ వస్తుంది, ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి అన్నది అదొక పెద్ద గ్రంథం అది. సో ఏంటంటే ఆయన డైరెక్ట్ గా ఈవీఎంని ధ్వంసం చేస్తూ అక్కడ అడ్డొచ్చిన అధికారులను కానివ్వండి, కార్యకర్తల్ని కొట్టడం, దూషించడం, ఇవన్నీ కూడా వీడియోస్ లో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచినాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా తప్పుపట్టి ఈ రోజు సుప్రీంకోర్టు అది కొట్టివేయడం, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన దుశ్చర్యకి ఈ రోజు ఆయన అరెస్టు సహేతుకం అనేది నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఏంటంటే ఎలక్షన్ టైంలో అనేకమైన ఇట్లాంటి ఉదంతాలే జరిగినాయండి. ముఖ్యంగా ఎక్కువ శాతం వైసీపీ కార్యకర్తలు, నాయకులు ద్వారానే ఇట్లాంటి ఉదంతాలు ఎన్నో చూసాము. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఈ అరెస్టులు కానివ్వండి, మీరు అన్నట్లుగా ఫ్యూచర్ లో ఇట్లాంటి అరెస్టులు ఇంకా ఉంటాయా అనే విషయానికి వస్తే కనుక మనం దీన్ని 2 భాగాలుగా విభజించండి. ఒకటి పాలనాపరమైన అంశాలు, పాలనాపరమంగా జరిగిన అవినీతి, మరి అక్రమాలు, దోపిడీ, దాన్ని ఒక భాగంగా చూస్తే కనుక అవి ఖచ్చితంగా చట్ట పరిధిలో అవి శిక్షకి గురవుతారు. అధికారులు, నాయకులు, పాలకులు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నాయో అనేక రకాల దురాగతాలు, అనేక రకాల దోపిడీలు, ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఇంకా లోతుకెళ్తే 36 శాఖల్లో కూడా చాలా భాగం మరి అనేక రకాల కొత్త మార్గాల్లో దోపిడీ జరిగింది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ అరెస్టులు తప్పవు. మరి అది చట్టపరంగా జరుగుతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారులతో పాటు అధికారులని మరి ఆదేశించిన పాలకులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు. సో ఇందులో కక్షపూరిత రాజకీయం అయితే లేదంటారు మీ ఒపీనియన్ ప్రకారం? ఇందులో రివెంజ్ డ్రామా కానీ లేదంటే ఇంకేదైనా ఇంకో యాంగిల్ మాత్రం లేదంటారు, అంతేనా? లేదు అని అన్ను. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అవినీతి చేశాడని ఆయన్ని జైల్లో పెట్టిన అంతకంటే ఘోరమైన తప్పిదాలు ఎన్నో ఉన్నాయి ఈ గవర్నమెంట్ చేసిన వాటిల్లో. మరి ఖచ్చితంగా వాటికి రివెంజ్ అనుకుంటా. మరి అందులో నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో చాలా రాసి పెట్టారు. మరి అవి రివెంజ్ గా కాదు. ఇక ఇవాళ మనం చెప్పుకోదలుచుకుంటే, బహిరంగంగా మాట్లాడుకోదలుచుకుంటే కనుక మరి వాళ్ళు చేసిన దానికి వీళ్ళు కూడా ఆ లోపాలు ఎత్తి వీళ్ళు చేసిన అక్రమాలను చూపి ఆ చట్టబద్ధంగానే వీళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మనం రివెంజ్ గా భావించవచ్చు, ఒక రకంగా చట్టం పరంగా వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అని కూడా అనుకోవచ్చండి. ఇకపోతే రెండో అంశం ఉంటుందండి, ముఖ్యమైన అంశం. ఇప్పుడు కొంతమంది నాయకులు ఈ ఎన్నికల సమయంలో కానివ్వండి, ఎన్నికలకు ముందు కానివ్వండి, వ్యక్తిగత హననం చేయటం, వ్యక్తిగతంగా దూషించడం, తీవ్రమైన పదజాలంతో అవి కూడా విన్నాం. మరి వీటికి కూడా ఖచ్చితంగా వీటి పట్ల కూడా నేను అనుకోవటం ఇప్పుడున్న పాలనలోకి వచ్చిన గవర్నమెంట్ లోకి వచ్చిన తెలుగుదేశం నాయకులు వదిలిపెడతారని అయితే నేను అనుకోవట్లేదు. కొంతమంది వ్యక్తుల్ని, అందరినీ కాదండి. ఇప్పుడు మనం అనుకుంటే కనుక 175 కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేసిన అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా దూషణలకి తీవ్రమైన పదజాలను వాడిన వాళ్ళే. కాకపోతే కొంతమంది అయితే మరీ తీవ్రంగా మనం చూసాము. మన పేర్లు చెప్పుకోవడం భావ్యం కాదు. కానీ అలాంటి వారి పట్ల అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మరి రివెంజ్ ఉంటుంది అనేది అనుకుంటా ఉన్నాను. అది ఆ రివెంజ్ ని ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ శాఖాపరంగా వాళ్ళు చేసిన తప్పుల్ని చూపి ఎతికి పట్టుకొని వాటి ద్వారా రివెంజ్ తీసుకుంటారా, ఇంకే రూపంగా రివెంజ్ తీసుకుంటారా అనేది మనం
త్వరలో చూస్తాము. ఖచ్చితంగా ఇంకా అరెస్టులు ఉంటాయి అనుకుంటున్నాను. అట్లాగే రివెంజ్ పద్ధతుల్లోనే చేస్తారు అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నా అభిప్రాయం మాత్రం ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎంతో 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో తప్పుడు దారిలో వెళ్ళి తప్పులు చేశారని చెప్పేసి మరి ఇప్పుడు మళ్ళీ ఆ రివెంజ్ ధోరణిలోనే పరిపాలన కొనసాగిస్తే ప్రజలు హర్షించరనేది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఆ ధోరణితో వెళ్ళకుండా ఒక హుందాగా మరి పరిపాలనను కొనసాగించి ముందు రాష్ట్రాన్ని గాడిని పెట్టడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడం, అట్లాగే అభివృద్ధి వైపు దృష్టి పెట్టడం చేస్తే బాగుంటుంది. ఈ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు రివెంజ్ తీర్చుకున్నారు వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రభుత్వం మీద, అధినేత మీద. నాయకులు గుర్తుంది కదా బాజీ గారు, ప్రజలు తీర్చేసుకున్నారు. ఒకసారి ఓటేసి ప్రజలు తీర్చేసుకున్నారు. బట్ 5 ఏళ్ళు అనుభవించిన నాయకులకు ఉంటుంది కదా ఆ ఇంపాక్ట్. అదేనండి, ఆ నాయకులు కూడా ఏంటంటే అతి తీవ్రంగా వ్యవహరించిన వారిని అయితే వదలాల్సిన పని లేదు. కాకపోతే చిన్నవన్నీ కూడా పట్టించుకొని దాన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఒక మంచి పరిపాలన కోసం దృష్టి పెట్టి మంచి ప్రజల యొక్క ఇప్పుడు ఆకాంక్షల్ని తీర్చే విధంగా ప్రజల యొక్క చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏమేమి కొత్త నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, ఎట్లా మరి విదేశీ పెట్టుబడులు కానివ్వండి, స్వదేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ ని ఎలా రాబట్టుతారు ఆంధ్రప్రదేశ్ లోకి, అట్లా రాజధాని పనులు ఏ రకంగా పూర్తి చేస్తారు, ఇలా ఆసక్తిగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆసక్తిని మరి పట్ల మరి దృష్టి పెట్టి పరిపాలన కొనసాగిస్తే బాగుంటుంది. చిల్లర పంచాయతీలు, ఈ రివెంజెస్ వీటి వల్ల ప్రయోజనం సాధించేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయిన పాముల్ని ఎంత కొట్టినా ఇంకా అది దానివల్ల ప్రయోజనం ఉండదు అనేది నా ఉద్దేశం అండి.